ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? ఓదార్పు లేకుండా వేదనతో ఉన్నారా? ఆదరణ లేనివారై అలమటించుచున్నారా? మమ్మలను ఆదుకొను వారు ఎవరు? మాకు సహాయము చేయువారెవరు? బలగము లేదు, బలము లేదు, ధనము లేదు అని అనుకుంటున్నారా? గొప్ప దేవుడు మీ కొరకొక ఆదరణపూరితమైన మాటను చెప్పుచూ ఉన్నారు. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 12వ వచనములో దేవుడు చెప్పుచున్న మాటను గమనించండి. నేను నేనే మిమ్మును ఓదార్చువాడను. నేనే మిమ్ములను ఓదార్చువాడను అని అంటున్నాడు. ఓదార్పు లేకుండా దుఃఖసాగరములో ఉన్నటువంటి వారికి దేవుడిచ్చేటువంటి గొప్ప ఆదరణకరమైన మాట ఇది. ఆయనే మిమ్ములను ఓదార్చువాడు. ఓదార్చేటువంటి ఆయన అంతటి గొప్ప దేవుడు ఈ లోకములో ఎవరు కూడా లేరు. నాయీను అన్న ఊరిలో విధవరాలొక ఆమె ఉన్నది. తన ఒక్కడై ఉన్నటువంటి కుమారుణ్ణి ఆమె పోగొట్టుకున్నది. ఆమె మనసులో ఎంతో వేదన. తనకు భర్త లేకపోయినా తన బిడ్డ తన వృద్ధాప్యములో తనకు ఆదరణకరమైన వాడుగా ఉండి తనను ఓదార్చుతాడని ఆమె అనుకున్నది. ఓదార్పు లేనటువంటి ఆ తల్లి ఏడుస్తూ ఆ పాడె వెంబటి వెళ్ళుతూ ఉన్నది. యేసు ఆ నాయీని గ్రామాన్ని ఆయన అప్పుడే ప్రవేశించుచూ ఉన్నాడు ఆ గ్రామంలోనికి. ఏడ్చుచూ వేదనతో ఉన్న ఆ తల్లి మీద ప్రభు దృష్టి పడ్డది గనుక ఆయన అక్కడకు వెళ్ళి ఆ తల్లిని చూసి, "అమ్మా, ఏడవకు" అని చెప్పాడు. అందరనుకుంటున్నారు, ఆ మాట మేము గూడా చెప్పుకుంటూ వస్తున్నాం. అయినా ఆమె ఏడుస్తూ ఉన్నది గదా! అని అందరూ తమ మనస్సులో అనుకుంటుండగా, యేసు చనిపోయిన ఆ యవనస్తుడిని చూసి, "చిన్నవాడా, లెమ్ము" అని చెప్పిన వెంటనే మృతుడైన ఆ బిడ్డ బ్రతికి దేవుని నామాన్ని ఘనపరిచినాడు. ఆమెను ఓదార్చి ఆమెకు ఆదరణిచ్చిన గొప్ప దేవుడు ఆయన. కనుక దేవుని బిడ్డ, నా బిజినెస్సు నష్టాలలో కృంగిపోతున్నదని వేదన పడుచున్నావా? ఈ బలహీనత నా నుండి పోదని వైద్యులు చెప్పినారు. ఇది తీరని వ్యాధి అని ఏడుస్తూ ఉన్నావా? నిన్ను ఓదార్చు దేవుడైన యేసు చెబుతున్నాడు. నేనే నిన్ను ఓదార్చువాడను అని. నష్టముతో వేదన పడుచున్న నిన్ను ఆయన ఆశీర్వదించి ఆ నష్టాల ఊబిలో నుండి నిన్ను పైకి లేపగలిగిన వాడు. ఈ వ్యాధి నీ నుండి పోదని చెప్పిన వైద్యుల మాటలను ఆయన త్రోసిపుచ్చి నీకు దీర్ఘాయువునిచ్చి ఆశీర్వదించు గొప్ప దేవుడు ఆయన. నీ శ్రమలను, నీ కష్టాన్ని, నీ బాధనంతటిని కూడా కల్వరి శిలువలో మోసి తిరిగి లేచిన ఆ దేవునికి నిన్ను సమర్పించుకో. నిన్ను ఓదార్చువాడు నీ కన్నీటిని ఆనందముగా మార్చునుగాక. నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించండి. గనుడా, నీ బిడ్డలు నీ వైపు చూసి మొరపెట్టినప్పుడు మీరిచ్చిన వాగ్దాన ప్రకారం నేనే మిమ్మలను ఓదార్చువాడను, ఆదరించువాడనంటివే. వారిని ఓదార్చి ఆదరించుమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక.